నమస్తే. అరణ్యవాసి న్యూస్, మీ అశోక్ లాల్. వార్త ఆగదు, నిజం దాగదు. ఆదివాసీ పీటీజీలకు జన్మన్ పథకంలో ఇల్లులు ఇస్తున్న మట్టి గోడలకే పరిమితమవుతున్న ఇల్లులు. అమలుకు నోచుకొని పథకాలు. ఇల్లే వరదమ్మా ఇదేనా? అదే మట్టితో బెందడతో కడుతున్నారు కదా ఇల్లు. మరి మీకు ఇల్లు రాలేదా? గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదా? జన్మన్ పథకం కింద ఇల్లులు ఇస్తున్నారమ్మా. మీరు పీటీజే కదా? అదే మీరు పీటీజే కదా? మీకు ఇల్లు రాలేదా? మరి మీరు జేఈకి ఏమైనా చెప్పారా? హౌసింగ్ జేఈకి చెప్పలేదా? అధికారులు ఎవరు రాలేదా మీ దగ్గరికి ఇల్లులు కట్టమని? మరి మీరు వచ్చినప్పుడు పెట్టుకోలేదా మరి ఇల్లు, మాకు ఇల్లు కావాలండి, మేము ఇల్లు కట్టుకుంటామనేసి? అప్పుడు అడగలేదా మరి మీరు? ఇప్పుడు ఇల్లు ఇస్తే కట్టుకుంటారా మీరు? ఇల్లు ఇస్తే కట్టుకుంటారా? ఏం పేరమ్మా? నర్సా? హర్ష? ఏ ఊరు ఇది? కునుకూరా? పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తే ఇల్లులు నిర్మించుకోగలమని అంటున్న ఆదివాసీలు. కుటుంబ సభ్యులందరూ శ్రమించి మట్టితో ఇల్లులను నిర్మిస్తున్న పీటీజీలు. ఆగిపోయింది మరి జగన్. అంటే మీకు శాంక్షన్ అయిందా? ఇల్లు శాంక్షన్ అయ్యా? శాంక్షన్ అయింది. ఒక 30,000 తీసాము. 30,000 తీస్తే బేస్మెంట్ లో 30,000 తీస్తే ఇంకా డబ్బులు అలాగ ఉండిపోయి. బేస్మెంట్ కట్టారా? కట్టాము అది బేస్మెంట్. బేస్మెంట్ కడితే డబ్బులు ఇచ్చారా? బేస్మెంట్ కు 30,000 పడ్డాయి. ఇంకా అలాగే భీము వేయించకుంటే అలాగే ఉంచేసాం. మరి డబ్బులు లేవు కదా సార్ మాకు. అందుకే ఇప్పుడు మట్టి మదురు వేసుకున్నాం. అందువల్ల మీరు మట్టి మదురు వేసుకొని కట్టుకుంటున్నాం. మరి జగన్ ఆగిపోయేది కదా, ఆగిపోతున్నారు అంటున్నారు కదా, అది డబ్బులు ఉండిపోయేది అంటున్నారు. ఇప్పుడు ఆదాన బిల్లు అయితే ఇల్లు లేపడం కూడా అవును, అలాగే డబ్బు ఉండిపోయేది. మరి ఇప్పుడు ఏమైనా ఇస్తే ఇల్లు లేపడానికి అవుద్ది. గవర్నమెంట్ ఏమైనా సహకరిస్తే మేము లేపేవచ్చులే, కట్టుకుంటాం. బేస్మెంట్ లో అలాగ ఉండిపోయింది, భీములు వేయకుంటే అలాగ ఉండిపోయింది. మీరేంటి పీటీజీకి వస్తారా? పీటీజీ, ఆదివాసీ పీటీజీ. ఆదివాసీ పీటీజీ. ఏం పేరు నీ పేరు? మాంజు గమ్మిలి. ఏ ఊరు ఇది? కునుకూరు. ఏంటి ఇల్లు కడుతున్నారా? లేరా దగ్గర ఇక్కడ రాతాము, క్లియర్గా ఉంటుంది. ఏంటి మట్టితో కడుతున్నారా? మధురు ఏంటంటారు దీనికి, మట్టితో కట్టేదాన్ని? మరి పిఎం కిసాన్ ఇల్లులు ఇచ్చారు కదా జన్మన్ పథకం కింద. మనకు రాలేదు సార్, కొంతమందికి వచ్చినాయి కానీ మనకు రాలేదు. శాంక్షన్ అవ్వలేదా మీకు? చెప్పారా మరి మీరు? చెప్పారు సార్, కానీ జగన్ ఉన్న స్థాయిలో వచ్చినాయి సార్, కానీ అవి ఇంకా ఆగిపోయినాయి కదా.
ఈ మధ్య ఇచ్చారు. అది సార్. ఆ, అవైతే రాలేదు సార్ మనకు. ఈ మధ్య వచ్చిన ఇల్లులు కూడా రాలేదా? రాలేదు సార్. పెట్టారా మీరు? పెట్టాం సార్. జేఈకి ఏమైనా కంప్లైంట్ చేశారా మరి? ఏం సార్ చేసామన్నారు. కొంతమందికి ఒక 7 వచ్చినాయంట 7గురికే. ఈ గ్రామానికి. మీరు ఇల్లు ఇస్తే కడతారా మరి? కడతాం సార్. ఆ? కడతాం సార్. కడతారా? అవును సార్. ఆహా. అంటే ఇల్లు ఇవ్వకపోవడం వల్ల ఇలాగా మట్టితో మదురు లేపి కట్టుకుంటున్నారా? అవును సార్. ఇల్లు ఇస్తే అయితే కడతారు. కడతాం సార్. ఆహా. సరే, ఏం పేరు నీ పేరు? నా పేరు వాసు సార్. ఏ ఊరు ఇది? కొనుక్కూరు పంచాయతీ? బూదరా కొయ్యూరు మండలం. కోయర్మని. ఓకే.